సరదాగా B2 బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్ గురించి మాట్లాడుకుందాం. అది ఒక మిస్టరీ అని ఎందుకంటారంటే ప్రపంచంలో దాన్ని మించిన స్టెల్తీయెస్ట్ విమానం ఇంకొకటి లేదు. మోస్ట్ డిస్ట్రక్షన్, అత్యంత విధ్వంసం చేయగలిగే విమానం అది తప్ప ఇంకొకటి లేదు. ఎనిమీ టెరిటరీ, ఎనిమీ దేశాల్లోకి డీపులో వెళ్ళిపోయి ఎవరికి కనపడకుండా, ఎప్పుడు వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో తెలవకుండా యుద్ధ భూమిలో పిడుగులు కురిపియగలదు ఆకాశంలో నుంచి. అందుకనే మోస్ట్ డిస్ట్రక్షన్ చేసే విమానం అని అంటారు. నార్త్రప్ గ్రమ్మన్ అనే కంపెనీ తయారు చేసిన ఆ విమానాలు, దాని బరువు 71 టన్నులు. అది తీసుకెళ్లే బాంబులతో సహా తీసుకెళ్లేది 170 టన్నుల బరువుతోటి ఆకాశంలోకి ఎగురుతూ ఉంటుంది. 172 అడుగుల వెడల్పు, 69 అడుగుల పొడుగు, 17 అడుగుల ఎత్తు ఉంటుంది. 50,000 ఎత్తులో ఎగురుతూ ఉంటుంది ఆకాశంలో. ఇప్పుడు ఇదిగో ఇది నేను చూపించేది నార్త్రప్ గ్రమ్మన్ అంటే. ఇదిగో ఇది B2 బాంబర్. చూసారుగా ఎలా ఉందో? ఒక గబ్బిలం ఎలా ఉంటుందో అలా ఉంటుంది చూస్తానికి. హెవీ స్ట్రాటజిక్ విమానం అంటే హెవీ బాంబర్ అంటే ఎక్కువ దూరం వెళ్ళి వరుస పెట్టి బాంబులు వదులుతూనే ఉంటుంది. దాన్ని హెవీ స్ట్రాటజిక్ బాంబర్ అంటారు. ప్లాన్ చేసుకొని దానికి తగ్గట్టుగా బాంబులు వదులుతారనమాట పైనుంచి. తోక ఉండదు, బాడీ ఉండదు, అందుకనే ఫ్లయింగ్ వింగ్ అంటారు. అంటే ఒక గబ్బిలం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆకాశంలో ఎగురుతుంటే. చూశారుగా ఇప్పుడు ఫోటో? అస్సలు రేడార్లకు దొరకదు. ఒకవేళ శత్రు దేశాలు గనక దాన్ని రేడార్లో చూద్దామని చెప్పి రేడార్స్ పెట్టి చూస్తుంటే, రేడార్స్ ఇట్టు ఉండవు, అంత కంప్యూటర్ అనుకో. ఆకాశంలో గనక పిట్టలు ఎగురుతుంటే చిన్న చిన్న ఎట్ట కనపడతాయో, ఇంత పెద్దగా 170 అడుగుల వెడల్పు ఉండే ఈ నార్త్రప్ గ్రమ్మన్ తయారు చేసిన B2 స్పిరిట్ బాంబరు ఒక గద్దకు మళ్ళీ కనపడింది. వాళ్ళకి గాలిలో లక్షల గద్దలు ఉంటాయి. దీన్ని గద్ద అనే అనుకుంటారు. ఒకవేళ B2 అనుకుంటే ఆ లక్షల గద్దల్లో ఇది ఎక్కడుందో వాళ్ళు కొట్టాలంటే అసలు కనపడదు. అందుకని మోస్ట్ ప్రమాదకరమైన బాంబర్ ఎవర్ బిల్ట్ ఇన్ హిస్టరీ B2. కేవలం 2 పైలట్స్ మాత్రమే నడుపుతూ ఉంటారు దాన్ని నడపటము, దాన్ని మెయింటైన్ చేయటము మొత్తము కూడా వెరీ కాంప్లెక్స్ మెకానిజం ఉంటుంది. అందుకనే మనం ఎక్కడెక్కడో ఎయిర్ షోలో తిరుగుతూ ఉంటాం, కానీ ఒక్క ఎయిర్ షోకి కూడా దాన్ని తీసుకురారు. దాన్ని నడపాలంటే గంటకి $150,000 అయింది. పెట్రోలు, మెయింటెనెన్స్, రేడార్ అబ్జార్బింగ్ మెటీరియల్ మెయింటెనెన్స్, ఇవన్నీ సెక్యూరిటీ కన్సర్న్స్, ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటారనమాట. అందుకని ప్రపంచంలో యుఎస్ ఎయిర్ ఫోర్స్ బేస్లు అమెరికాలో 55-56 ఉన్నాయి. వేరే దేశాల్లో ఇంకో 50-60 ఉంటాయి. మొత్తం 100 దాకా ఉండుంటాయి నా అప్రాక్సిమేట్ గెస్. కానీ ఈ B2 బాంబర్ అనేది వైట్ మ్యాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ అని మిజౌరీ స్టేట్లో ఒకటి ఉంటుంది. కేవలం అక్కడ మాత్రమే ఉంటుంది. వేరే దగ్గరికి తీసుకురాలేరు కూడా. ఎందుకంటే ఆ మెయింటెనెన్స్ని దృష్టిలో పెట్టుకొని వెరీ కాంప్లెక్స్. ఇంకా ఏంటంటే ఇది ఎప్పుడైనా సరే ఈ B2 బాంబర్ అనేది ఎప్పుడు ఒకటే వెళ్ళదు. దీనిని కాపలా కాస్తా F-15s, F-35లు ఇలాంటి యుద్ధ విమానాలు ముందెళ్తాయి. ముందెందుకు అంటే ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళి యుద్ధం చేయడానికి ముందు అక్కడ ఉన్న వేరే దేశాల, ఇప్పుడు ఒక దేశంలోకి వెళ్ళి బాంబులు వేయబోతుంటే ఇది వెళ్ళటానికన్నా ముందు F-15లు, F-16లు, F-35లు వెళ్ళి వాళ్ళ దేశంలో ఉండే ఎయిర్ డిఫెన్స్, అంటే వేరే దేశ విమానాలు వస్తే ఆటోమేటిక్గా పేల్చేసే వాటిల్ని ఈ వేరే ఫైటర్ జెట్స్ వెళ్ళి ముందు లేపేస్తాయి. అంటే దీనికి లైన్ క్లియర్ చేస్తున్నాయి. ఎందుకు క్లియర్ చేయడం? ఇది చేసుకోలేదా? చేసుకోగలదు, కానీ దీని ఫోకస్ ఇది పెట్టుకున్న టార్గెట్ మీద ఉంటుంది అనమాట. ఇప్పుడు వేరే కూడా ఉన్నాయి కదా, అవి కాపలా కాసుకుంటా ముందెళ్ళి క్లియర్ చేస్తే తర్వాత B2 బాంబర్స్ వెళ్తాయి. టెక్నాలజీ ఎంత కాంప్లెక్స్ అంటే వేరే దేశాల వాళ్ళకి ఎవరికి అమ్మరు. దాన్ని తయారు చేయడానికి అయిన రీసెర్చ్, దాని మీద పెట్టిన ఖర్చులు. ఎప్పుడైనా సరే ఒక దేశం అనేది వేరే దేశంతో సమాన పోటీ అవ్వాలి అనుకోదు. ఎప్పుడైనా సరే అప్పర్ హ్యాండ్లోనే ఉండాలనుకుంటుంది. అందుకని B2 బాంబర్ అనే దాన్ని వేరే దేశాలకు ఎవరు కూడా US వాళ్ళు అమ్మరు. అమ్మితే సమాన పోటీ అయిపోతారు కదా. అందుకని
మరి వేరే దేశాల వాళ్ళు వాళ్ళ సొంత తయారు చేసుకోవచ్చు కదా అంటే చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఏ కంట్రీ వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు తయారు చేసుకుంటారు. ఇప్పుడు ఎప్పుడైనా బెంచ్ మార్క్ అనేది ఉంటుంది. అంటే ఎన్ని గొప్పవి ఉన్నా కానీ అందులో నంబర్ 1 అనేది ఉంటుంది కదా, అలా అనమాట. ఇప్పుడు వేరే దగ్గర లేవని కాదు, ఇప్పుడు మన దేశాల్లో కూడా ఉన్నాయి, వేరే దేశాల్లో కూడా ఉన్నాయి. కానీ యుద్ధం చేయగలిగే కెపాసిటీ చూస్తే B2 అనేది మోస్ట్ డెడ్లియెస్ట్ అనమాట. ఒక్కసారి ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి మొదలైతే నాన్ స్టాప్గా పెట్రోలు లేకుండా, అంటే ఒక్కసారి ట్యాంక్ కొట్టించిన తర్వాత 11,000 కిలోమీటర్లు వెళ్ళిపోయింది. ఇంకా ఏంటంటే ఆ మధ్యలో పెట్రోల్ అవసరం అనుకో, ఏరియల్ రీఫ్యూయలింగ్ మన పాత వీడియోలో చూసారుగా, ట్యాంకర్లు ఉంటాయి, పెట్రోల్ ఉన్న ట్యాంకర్ విమానాలు, అవి వెళ్ళిపోయి పెట్రోల్ కొట్టిస్తాయి గాలిలోనే. అప్పుడు ఇంకా కంటిన్యూస్గా ఎగరగలుగుతూనే ఉంటుంది. 30,000 కిలోమీటర్లు, 40,000 కిలోమీటర్లు గాలిలో B2 బాంబర్ విమానంలో ఒక చిన్న రెస్ట్ రూమ్ కూడా, ఒక బాత్రూమ్ కూడా ఉంటుంది పైలట్స్ వెళ్ళాల్సి వస్తే. చూసారా ప్లానింగ్ ఎలా ఉందో అన్నీ. అసలు దాన్ని ఎందుకు తయారు చేశారు తెలుసా? 1980 టైంలో సివిల్ వార్ అని ఒకటి ఉంది. ఆ వార్కి సంబంధించి రష్యాతోటి, సివిల్ వార్ కాదు, కోల్డ్ వార్. సివిల్ వార్ అంటే ఇది యుఎస్లో ప్రజలకి గవర్నమెంట్కి అయిన యుద్ధం. ఇది కోల్డ్ వార్. రష్యాకి అమెరికాకి మధ్య అసలు రష్యాలో ఏం జరుగుతుందని చెప్పి కనుక్కోవడానికి అప్పుడు వేరేవి కూడా తయారు చేశారు. దానికోసము B2 బాంబర్ అనేదాన్ని తయారు చేశారు. అప్పుడు అర్థమైంది స్టెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది, పర్పస్ అనేది అప్పుడు. కానీ 1990 ఆ టైం నుంచి కూడా అల్టిమేట్ కిల్లింగ్ మిషన్కి మళ్ళీ వాడుకోవటం మొదలుపెట్టారు. వారైపోయింది కదా అని వదలరు కదా, ఉంచుకుంటారు ఎప్పుడైనా సరే. 18,000 కిలోల అత్యంత ప్రమాదకరమైన బాంబుల్ని తీసుకెళ్ళగలదు. ఇప్పుడు ఒక్క బాంబు 1000 కిలోలు ఉన్నా కానీ 18 బాంబులు అక్కడే ఉన్నాయి కదా. బాంబు అనేది 1000 కిలోలు ఉండదు, 100 కిలోలు ఉన్నది ఉంటుంది, 50 కిలోలు ఉన్నది ఉంటుంది, 500 ఉంటుంది, దాని రేంజ్ని బట్టి. అయితే దీన్ని పంపించాల్సిన అవసరము 90% వీళ్ళకి రాదు. ఎందుకంటే వీళ్ళు అనుకున్నది చేయడానికి చాలా ఉన్నాయి. ఇంకా B1 బాంబర్ ఉంది, F-35లు, F-22లు, B-52 స్ట్రాటోఫోర్ట్రెస్లు, F-15లు, 16లు చాలా ఉన్నాయి. వాటి వల్ల కాకుండా ఏదైనా ఒక విమానం ఉంది అంటే ఇది చేయగలిగే ఒక పని వేరే ఏ యుద్ధ విమానం కూడా చేయలేదు. అది ఏది అంటే కొన్ని బంకర్ బస్టర్లు, న్యూక్లియర్ బాంబులు అంటే అణుబాంబులు తీసుకొని వెళ్ళటం లాంటిది చేయడానికి ఈ B2 స్పిరిట్ని వాడతారు. ఇప్పుడు ఇదే బయలుదేరింది అనుకో, ఒక సినిమాలో బ్రహ్మానందం గారు అంటారు, గుర్తుందా? నన్ను చూడాలంటే నీ జీవితం కుక్క బిస్కెట్ అయ్యి ఏదో అయితే తప్ప నన్ను చూడలేవు అని చెప్పి. అటువంటి పరిస్థితి వస్తే దీన్ని పంపిస్తారు. ఇంకా చెప్పాలి అంటే వార్ 1 సైడ్ అంటారు చూసారా, అదే జరిగిపోయింది B2 అనేది వస్తే. ఇప్పుడు మొన్న ఇరాన్ మీద B2 స్పిరిట్ వాడారు, న్యూస్లో కూడా చూశాను నేను. ఈ మధ్య దీన్ని వాడటం ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో, అంతకుముందు ఎప్పుడో 1999లో వాడారు ఒకసారి. అంటే చూడు, 30 సంవత్సరాల్లో దీని అవసరం అనేది 2వ, 3వ పడింది. అంటే ఆపరేషన్స్ కోసం అటు ఇటు తిప్పుతూ ఉంటారు, కానీ నిజంగా యుద్ధ భూమిలోకి వెళ్ళి ఆ పిడుగులు కురిపించే బాంబులు వేయాలి అంటే చాలా రేర్ అనమాట. ఇదే వచ్చిందా ఇక అంతే, అవతలాలకు మూడిందనమాట. 1988 నుంచి 2000 సంవత్సరం మధ్యలో మాత్రమే తయారు చేశారు ఈ B2 స్పిరిట్ బాంబర్స్ని. ఫ్లయింగ్ బ్యాట్ లేకపోతే ఫ్లయింగ్ వింగ్ కేవలం 21 బళ్ళు తయారు చేశారు అంతే. 21 ఎందుకు? హై కాస్ట్ విషయం పక్కన పెడితే హై రిసోర్సెస్ అవైలబిలిటీ. ఇప్పుడు వేరేవి కూడా ఉన్నాయి కదా, అందుకని కావాల్సినవి తయారు చేసుకుంటారు. ఒక్కొక్క దాని కాస్ట్ $2 బిలియన్ పైనే. 1 బిలియన్ అంటే 8,000 కోట్లు, 2 బిలియన్స్ పైనే అంటే 16,000-17,000 కోట్లు ఒక్కొక్క B2 స్పిరిట్ బాంబర్ విమానం. ఎందుకు అంత అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి పెట్టే రీసెర్చ్ ఖర్చు, ఇలాంటి రీసెర్చ్కి విపరీతమైన డబ్బు ఖర్చు పెడతారు. రీసెర్చ్ అంటే ఏంది? కొత్తగా లేని దాన్ని సృష్టించడం. దానికోసం నంబర్ 1 అనేది తయారు చేయాలి అంటే దానికి ఎన్నో రిసోర్సెస్ అవసరం.
ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే సెకండ్ది, అవి తయారు చేసింది 21 బళ్ళే. అందుకని రీసెర్చ్కి అయిన కాస్టు, తయారు చేసిన కాస్టు అన్నిటినీ మల్టిపుల్ డివైడ్ చేస్తే ఒక్కొక్క దాని కాస్ట్ 17,000 కోట్లు. ఇప్పుడు 21 బళ్ళు తయారు చేశారు కదా, 1000 బళ్ళు తయారు చేసి ఉంటే రేటు తగ్గి ఒక్కొక్కటి 700 కోట్లు 800 కోట్లకు వచ్చేది. ఇప్పుడు F-35 ఉన్నాయి, అవి కూడా 21 తయారు చేశారనుకో, అప్పుడు దాని కాస్ట్ కూడా 16,000-17,000 కోట్లు ఉంటుంది. కానీ అవి 1200 బళ్ళు ఎన్నో తయారు చేశారు F-35. అందుకని దాని కాస్ట్ 800 కోట్లకు వచ్చిందనమాట. అది సెకండ్ ముఖ్యమైన కారణం, గుర్తుపెట్టుకోండి. రెండు రకాల బాంబుల్ని, కన్వెన్షనల్ బాంబులు, కన్వెన్షనల్ అంటే నాన్ న్యూక్లియర్, 2 రకాల బాంబులు ఉంటాయి, న్యూక్లియర్, కన్వెన్షనల్. 2 రకాల బాంబుల్ని తీసుకెళ్ళగలదు. వీటిని ఎక్కడ తయారు చేస్తారో తెలుసా? మనం లాస్ ఏంజలీస్లో ఉన్నాం కదా, ఇక్కడి నుంచి ఒక 50 మైళ్ళు అంటే 80 కిలోమీటర్లు వెళ్తే పామ్ డేల్ అని ఒక ఊరు ఉంటుంది. నార్థ్రప్ గ్రమ్మన్ కంపెనీ వాళ్ళు అక్కడ తయారు చేస్తున్నారు B-2 బాంబర్స్ని. ఇప్పుడు కాదు, 1988 నుంచి 2000 సంవత్సరం మధ్యలో అక్కడ తయారు చేశారు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వస్తుంది, B-21 రైడర్. అది కూడా ఇక్కడే తయారు చేస్తున్నారు. మొన్న అటు వెళ్ళి చూద్దామని చెప్పి ఏం కనపడలే. పైనుంచి దూరం నుంచి పెద్ద పెద్ద ఒక 2-3 కిలోమీటర్ల వెడల్పు ఎత్తు ఉన్న బిల్డింగులు ఉన్నాయి, ఆ లోపల తయారు చేస్తున్నారు. ఆ చుట్టుపక్కల కూడా మన రానిరు. అయితే ఆ 21 B-2 స్పిరిట్స్లో 2 కూలిపోయినాయి అంటే శత్రువులు కొడితే కాదు, మెకానికల్ ప్రాబ్లమ్స్. ఒక వింగు లోపల ఏదో మాయిశ్చర్ అనేది వచ్చి, టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ వద్దులే, 2 కూలిపోవడం అంటే క్రాష్ అయిపోయినాయి అనమాట. వాటిల్లో ఆ రెండింటినీ కూడా, ఒకటేమో బియాండ్ రిపేరబుల్, అంటే దాన్ని రిపేర్ చేస్తే కన్నా కొత్త తయారు చేసుకోవడం తేలికీలకి, అంటే దాన్ని రిపేర్ చేస్తే 3,000 కోట్లు 20,000 కోట్లు అయింది. అదేం లెక్క అంటే అంతే ఉంటాయి మిలిటరీ డిఫెన్స్ కాంట్రాక్ట్లు అన్నీ. ఇక్కడే పామ్ డేల్ అని ఒక సిటీ ఉంటుందని చెప్పాను, ఒకదాన్ని ఇక్కడ పెట్టారు. ఇంకొక దాన్ని ఏమో, అంటే క్రాష్ అయిన రెండిట్లో ఒకటి ఇక్కడ పెట్టారు, ఇంకొకటేమో ఒహాయో స్టేట్లో ఒక మ్యూజియం ఉంది. బాంబులు లేకపోతే ఈ ఎయిర్ క్రాఫ్ట్ విమానాల మ్యూజియం ఒకటి ఉంది, ఒకటి అందులో పెట్టారు. 2, అదొకటి ఇదొకటి. మిగతా 19 కూడా సర్వీస్లో ఉన్నాయి. ఎప్పుడు ఎగురుతూ ఉంటాయి అటు ఇటు, ఎప్పుడు వచ్చి బాంబు వేస్తాయి ఎవరికి తెలవదు. స్టెల్త్ మోడ్. ఇప్పుడు ఇంత అడ్వాన్స్గా ఉన్న, ఇంత మోస్ట్ డిస్ట్రక్షన్ విమానం ఉన్నప్పుడు నెక్స్ట్ జనరేషన్ B-21 రైడర్ తయారు చేయడం ఎందుకు అంటే, తయారు చేస్తున్నారు కదా ఎందుకు, ఇదే వాడుకోవచ్చు కదా అంటే, టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు B-2 స్పిరిట్ని తీసేసి దాన్ని వాడటం అని కాదు, B-2ని తీసుకొని దీన్ని అడ్వాన్స్మెంట్ చేసి దీన్ని బేస్ అయ్యి అది వస్తుంది. శత్రువులకి కూడా నెక్స్ట్ జనరేషన్ వచ్చింది అంటే భయం అనేది ఉంటుంది. దీన్నే మాడిఫై చేసి అట్ట చేసినా కానీ, అంటే దీన్ని తయారు చేసేటప్పుడు చాలా టెక్నాలజీ మార్చారు. బాడీ షేపు మోస్ట్లీ అంతే ఉంటుంది, ఫ్లయింగ్ బ్యాట్ ఒక గద్దకు మళ్ళీ. కానీ ఎక్కడ కాస్ట్ ఎక్కువైంది దీన్ని తయారు చేయడానికి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని తగ్గించి B-21 రైడర్ని తయారు చేస్తారు. ఆల్రెడీ అఫీషియల్గా 2021లో అఫీషియల్ ఫొటోస్ రిలీజ్ చేశారు దాన్ని, ఇక్కడే లాస్ ఏంజలీస్ పామ్ డేలో B-21 రైడర్. ఇక బాంబుల గురించి మాట్లాడితే, కేవలం ఇది మాత్రమే తీసుకెళ్ళగలిగే బాంబులు కొన్ని ఉన్నాయి, వేరే ఏ విమానాలు కూడా దాన్ని తీసుకెళ్ళలేవు. దాని పేరు GBU-57, అంటే బంకర్ బస్టర్. బంకర్ బస్టర్ అంటే పైకి కనపడతా మీటింగులు పెట్టుకుంటే వేరే దేశాల వాళ్ళు వేసేస్తారు. అందుకని భూమి లోపల 150-200 అడుగులు గుంటలు తవ్వి లోపల పెద్ద పెద్ద బంకర్లు కట్టి అందులో స్పెషల్ మీటింగ్స్ పెట్టుకోవటం, అందులో అణుబాంబులు తయారు చేయడం లాంటివి పెట్టుకుంటారు. అంత లోపల పెట్టుకుంటే వేరే బాంబులు కొట్టలే వాటిని, అణుబాంబు కొట్టిద్ది. కానీ అణుబాంబు వాడితే ఇంకేమైనా ఉందా? అందుకని అటువంటి బంకర్స్ని లేపేయడానికి ఈ కంపెనీ వాళ్ళు, అమెరికా గవర్నమెంటు ఈ బాంబులు తయారు చేసే లాక్హీడ్ మార్టిన్, నార్థ్రప్ గ్రమ్మన్ ఇలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి. ఆ కంపెనీ వాళ్ళకి, ఒరేయ్ మాకు ఫలానా బాంబు కావాలి,
రిక్వైర్మెంట్ ఇది. వాళ్ళు 200 అడుగుల లోతులో పెద్ద బంకర్లు కట్టి స్టీలు, లెడ్డు, కాంక్రీటు పైన వేసి ఆ కింద పెద్ద పెద్ద బంకర్స్ రూమ్స్ కట్టి అందులో రీసెర్చ్ చేస్తున్నారు. అది వాటిల్ని లేపడానికి బంబు కావాలి అంటే ఈ కంపెనీల వాళ్ళు GBU-57ని తయారు చేశారు. అది ఎంత డేంజరస్ అంటే 14,000 కిలోలు ఉంటుంది, 20 అడుగుల ఎత్తు. దాన్ని B2 స్పిరిట్ బాంబర్కి కట్టి మొన్న తీసుకెళ్లి ఇరాన్ మీద వదిలితే పైకి చూస్తానికి ఇదిగో ఇంత బొక్క ఉంటుంది అంతే, కానీ లోపలికి వెళ్ళిపోయి అది 200 అడుగులు లోపలికి వెళ్ళిందాక పేలదు. దాని మెకానిజం అట్లా ఉంటుంది. దాని ఫ్యూజ్ కానీ అక్కడ కాంక్రీటు, లెడ్డు, సిమెంటు, ఏదైనా అల్యూమినియం, స్టీల్ కూడా వాడతారు. వాటన్నిటిని కట్ చేసుకుంటా మెత్తగా బట్టర్లో ఎట్టయితే నైఫ్ దిగిద్దో ఆ 200 అడుగుల లోపలికి అలా వెళ్ళిపోయి అదిగో అడుగున పేలుతుంది GBU-57 బాంబు. అది పేలితే లోపల మొత్తం ఏమన్నా ఉండని మొత్తం మెల్ట్ అయిపోయి డీప్ ఫ్రై అయిపోయి కుక్ అయిపోతాయి లోపల. అక్కడ శత్రువులే ఉండని, లేకపోతే ఏమన్నా స్థావరాలు అణుబాంబులు తయారు చేసే ఫ్యాక్టరీలో ఉండని, ఏమన్నా ఉండని, మొత్తం మెల్టు. అది కొన్ని ఉంటాయి హిస్టరీలో మాస్టర్ పీసులకు మళ్ళీ మిగిలిపోతాయి. 1970లో తయారు చేసిన SR-71 బ్లాక్ బర్డ్, ఇప్పుడు ఉన్న B2 స్పిరిట్ బాంబర్ విమానం. మన దగ్గర B2లు లేవేమో, కానీ తెలుసుగా బ్రహ్మోస్. మొన్న బ్రహ్మోస్లు పెట్టి కొడితే ఏమైందో చూశారు కదా, ఏమీ చేయలేకపోయారు. బ్రహ్మోస్లే వస్తున్నాయని తెలిసినా కానీ ఏమీ చేయలేరు. అది బ్రహ్మోస్ దెబ్బ అంటే. ఏమంటారు? దవిడే